దేవుడనే పదం లేకుండా నా కొరకే బ్రతికితే మాత్రం ఆ దేవుడు మనకు పేరు పెడుతున్నాడు, ఏమిటంటే వెర్రివాడ. మనం లోకంలో ఒక సామెత ఉంది, ఏమిటంటే తినడం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా అంటాడు. బతకడం కోసం తింటాం కానీ తినడం కోసమే బతకం కదా అంటాం. అలాగే జీవించడం కోసం సంపాదించాలి కానీ సంపాదించడం కోసమే జీవితం అయిపోయింది. నేటి దినాలు ఎలా అయిపోయినాయి అంటే సంపాదించడానికి, జీవించడానికి ఏదో సంపాదిస్తున్నాం. అలా కాకుండా ఏమవుతుందంటే అసలు సంపాదించడానికే మనం బతుకుతున్నాం. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది కాకపోతే ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయింది, ఇది సంపాదించాలి. నీ జీవితం అంతా సంపాదనే అయిపోతుంది. బతకడం కోసం సంపాదించు, కానీ సంపాదించడం కోసమే బతకొద్దు. బతకడం కోసం తినడం కోసమే బతకొద్దు. ప్రపంచంలో ఇంగ్లాండ్ దేశంలో గొప్ప మోడలింగ్ ఆమెను చూస్తే ఎంత అందంగా ఉందంటే, అసలు ఇంత దివ్య సుందరి అసలు భూమి మీద మరొకరు ఉంటుందా, అంత అందంగా ఉంది. ఆ ఫోటో చూసినప్పుడు అంత అందంగా ఉంది. పక్కన ఇంకో ఫోటో ఉంది. ఆ ఫోటో ఎలా ఉందంటే జుట్టు అంతా తీసేసారు, గుండు ఉంది, ముఖం అంతా ఎముకలకు అంటుకుపోయింది, ఒక హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నట్టుంది. తీక్షణంగా చూస్తే ఆ ప్రపంచ సుందరి ఈమె ఇద్దరు ఒకటే. నేను ఏంటని చెప్పేసి అది చదివితే ఆమె చచ్చిపోయే ముందు కొన్ని కొటేషన్స్, కోట్స్ రాసింది. ఆమె ఎంత అందంగా ఉంది, ఎన్ని దేశాలు తిరిగింది, అన్నీ కూడా. ఆమె ఎంత ధనవంతురాలు అంటే అంత ధనవంతురాలు. చిట్ట చివరికి ఆమెను చూస్తే ఈమె ఇలా అయిపోయిందేంటి అనుకున్నట్టుగా ఉంది. మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాదు. అందం ఉన్నప్పుడు మనిషి కింద మీద పడతాడు, ఎవరిని లెక్కించేయడు, ఎవరిని నేను అందగత్తిని అని గర్వం, పొగరు. మనిషిని పాడు చేసేది పొగరు, గర్వమే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాశనము ముందు గర్వం నడుస్తుంది. నువ్వు గర్వంగా వెళ్తున్నావు అంటే వెనకాల నాశనం పరిగెడుతుంది. పొగరు, గర్వం ఎప్పుడు మనిషికి ఉండకూడదు. తోటివారిని గమనించి, తోటివారిని ప్రేమించి, తోటివారితో స్నేహం కలిగేటువంటి దీనత్వం మనందరికీ వచ్చునుగాక. మనిషి డబ్బు ఎక్కువ ఉందనుకో, తోటివారిని నువ్వెంత చిటికలేస్తాడు, నువ్వెంత నేనెంత చిటికలేస్తాడు డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు. రాజకీయ బలం ఉందంతే, నువ్వెంత నేనెంత చిటికలేస్తా బలం. ఇది దేన్ని చూసి నువ్వు అతిశయించకూడదు. తర్వాత ఎవరిని కేర్ చేయకున్నట్లుగా రెక్లెస్గా నువ్వు జీవించకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఏ స్థితి శాశ్వతం కాదు.